హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో వంకాయల రకాలైతే చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇది ఒక రకం వంకాయ. ఇది మన బయట మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా. దేశవాళీ వంకాయలు అని చెప్పచ్చు. దేశవాళీ విత్తనాలతో పెంచిన వంకాయలండి. ఇదిగోండి, ఇవి చాలామందికి షేర్ చేశాను. ఈ విత్తనాలు అయితే పర్పుల్ కలర్లోనే ఉన్న స్ట్రిప్డ్ వంకాయలండి. అది కూడా లాంగ్ అనమాట. అదే మొక్కని చక్కగా ప్రూన్ చేసేసానండి. అయితే ఈ వంకాయ మొక్క చనిపోతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను. ఎందుకు అనుకుంటారా, ఈ విత్తనాలు అయితే నేను ఉంచుకోలేదండి, అందరికీ షేర్ చేశాను. కానీ అది నాకు ఒక చాలా బాధ అనిపించింది. అయ్యో ఎలాగా అని చెప్పి. మొక్క అయితే బ్రతుకుతుందనే ఛాన్స్ అయితే నేను తీసుకోలేదు, కానీ మొక్క బ్రతికింది, చక్కగా కాయలను అయితే ఇచ్చింది. అండ్ ఒక కాయ అయితే, పెద్ద కాయ నేను విత్తనాలకైతే ఉంచేసానండి. ఎంత బాగున్నాయో కదా. ఈ కలర్ చూస్తూ ఉంటే ఇవి వచ్చేసి రెండు చిన్నవి. ఇవి కూడా తెంపేస్తున్నాను. మంచి కర్రీ చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది కోసుకుందాం. ఇదిగోండి, భలే ఉన్నాయి కదా వంకాయలు మనకి. ఇది వచ్చేసి లాంగ్ వంకాయ అనమాట. ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క అండి. ఇవైతే కాపు తగ్గిందనే చెప్పచ్చు. అండ్ ఇవి వచ్చేసి విత్తనాల కోసం అయితే కొన్ని కాయలు అయితే ఉంచేసాను. ఇదిగోండి, ఇలా పండిన కాయలతో మనం చక్కగా ఆవకాయ చేసుకోవచ్చు. మీకు తెలుసా, నేనైతే చాలాసార్లు పెట్టాను. ఈ ఆవకాయ అయితే నేను నేర్చుకున్నది మ్యాట్ గార్డెనర్ మాధవి గారి దగ్గర నేర్చుకున్నాను. అన్ని రకాల పండిపోయిన వంకాయలతో పచ్చడి అయితే పెడతాను. భలే ఉంటుందండి మనకి. ఈ వంకాయకి తేడా చూస్తున్నారా, ఇది ఫుల్ లైట్ గ్రీన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్లో ఉంది. చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ వంకాయలు.